త్వరగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. చంద్రబాబు స్వార్థ రాజకీయం జరగని తప్పుపై రాద్ధాంతం. ప్రధాని మోదీకి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ లేక కల్తీ నేయని వాడనే లేదు. ఇక అపచారానికి తావెక్కడ? చంద్రబాబుది స్వార్థ రాజకీయం కోసం జరగని తప్పుకు రాద్ధాంతం చేస్తాడంటే జరగని తప్పుకు రాద్ధాంతం చేయటమే రాజకీయం అంటారు దాన్ని. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన రాజకీయం అంటేనే ఈ రాద్ధాంతం, జరగని తప్పుకు రాజకీయం, జరగని విషయానికి రాద్ధాంతం చేయటమే ఆయన రాజకీయం అనేది సాక్షి పేపర్ ఇవాళ రాసింది. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఒక లెటర్ రాసిండు. చంద్రబాబు నాయుడు గారు తన స్వార్థ ప్రయోజనాల కోసం, స్వార్థ రాజకీయాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా దాని యొక్క ప్రతిష్టని మసకబార్చే ప్రయత్నం చేస్తాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రాసిండు. దానిపైన సాక్షి పేపర్ ఒక బ్యానర్ ఐటమ్ ఇచ్చింది. తిరుమల శ్రీవారి లడ్డు తయారీపై సీఎం చంద్రబాబు నిరాధార ఆరోపణలు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల విశ్వాసాలను దెబ్బతీశారు. కోట్లాది మంది భక్తుల మధ్యలో అనుమాన బీజాలు నాటుతున్నారు. ఇలా చేయడం దుర్మార్గమని, అన్యాయమని చంద్రబాబును మందలించండి. ఆలయ పవిత్రతను దెబ్బతీయొద్దని గట్టిగా చివాట్లు పెట్టండి. టీటీడీ ఔన్నత్యం దెబ్బతీనేలా నిస్సిగ్గుగా వ్యవహరించడం తగదని బుద్ధి చెప్పండి. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దాని నుంచి ప్రజల దృష్టిని మరలించడానికే టీటీడీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా చంద్రబాబు పచ్చి అబద్ధాలను ప్రచారం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను, ప్రతిష్టను కోలుకోలేని విధంగా దెబ్బతీసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామికి భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఉన్నారు. ఈ వ్యవహారాన్ని జాగ్రత్తగా చూడకపోతే పరిస్థితులు దిగజారే ప్రమాదం ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీకి లెటర్ రాసిండు. వాస్తవంగా ఇది సరే, జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీకి లెటర్ రాసిండా, ఏమి రాసిండా అనేది పక్కన పెడితే, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దీంట్లో కొంత బాధాకరంగా ఉంది. అక్కడ జరిగిందా నెయ్యిలో కల్తీ జరిగిందా? ఆ కల్తీ జరిగిన నెయ్యిని లడ్డూలో వాడారా ప్రసాదంలో? ఇది కోట్లాది మంది ప్రజలకు సంబంధించిన విశ్వాసము, భక్తికి సంబంధించింది, హిందూ మనోభావాలకు సంబంధించింది. దీన్ని బజాట్లో పెట్టి పెద్ద ఎత్తున రాద్ధాంతం చేసి ప్రచారంగా చేయాల్సిన దానిపైన చర్యలు తీసుకోవాలి. వాస్తవంగా అది ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ పార్టీ ఉన్నా దాన్ని పబ్లిసిటీ చేయొద్దు. మామూలుగా మన ఇళ్లలోనే చిన్న చిన్న తప్పులు జరిగితే మన పిల్లలు చేస్తే వాడు మనకి తెలియకుండా సిగరెట్ మందో తాగితే దాన్ని బజార్లో పెట్టం. దాన్ని బజార్లో పెట్టి మొత్తం వాడు పరువు తీసే కార్యక్రమం చేసి వీడు సిగరెట్ తాగిండు, మందు తాగిండని మొత్తం డమకాయ చెప్పరు ఎవరు. వాడిని 4 గదుల మధ్యలో కౌన్సిలింగ్ ఇస్తారు, మందలిస్తారు. తల్లో తండ్రో లేకపోతే పెద్దవాళ్ళు ఎవరో ఒకళ్ళు మందలించి ఇంకొకసారి తప్పు జరగవద్దు అని చెప్పి అవసరమైతే పనిష్మెంట్ ఇస్తారు ఇంటర్నల్గా. కానీ ఎప్పుడైతే మనం వాడిని ఎక్కువ పబ్లిసిటీ చేసి ఎక్కువ చేసినో పరువు, ఆ కుటుంబానికి సంబంధించిన పరువు, ఎవడైతే బాధితుడు ఉంటాడో వానికి సంబంధించిన పరువు పోయే అవకాశం. ఇక్కడ అదే జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు. తిరుమల తిరుపతి అనేది ఒక పవిత్రమైన దేవస్థానం. దాని పరువుని బజారున పెట్టే కార్యక్రమం ఎత్తుకొనడు, రాద్ధాంతం చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. తప్పు జరగట్లేదు అనట్లేదు, తప్పు జరిగిందా లేదా అనే విషయాల్లో ఓట్ల మనం. తప్పు జరగవచ్చు, ఉండకపోవచ్చు, కానీ చర్యలు తీసుకోండి. మీరు తప్పు జరిగితే చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకునే రైట్ ప్రభుత్వానికి ఉంది, తీసుకోవాల్సిందే కూడా. వాస్తవంగా ఇది కొన్ని కోట్ల మంది విశ్వాసానికి సంబంధించింది. ఏ మాత్రం చిన్న తప్పున్నా, కల్తీ జరిగినా అది ఎంత స్థాయి వ్యక్తులైనా బండారం బయట పెట్టాలి. వాళ్ళకు సంబంధించి కఠినమైన శిక్షలు వేయాల్సింది. కానీ అవన్నీ వదిలేసి పబ్లిసిటీ చేస్తున్నారు, రాద్ధాంతం చేస్తున్నారు. అయిపోయింది తిరుమల పని, టీటీడీ పని అయిపోయిందని పదే ఒకే తప్పుని, ఒకే మాటని పదే చెప్తున్నారు కొన్ని వందల సార్లు. ఇది దురదృష్టకరం, దౌర్భాగ్యమైన పరిస్థితి. దీనిపైన నిజంగానే కేంద్రం కూడా జోక్యం చేసుకోవాలి. పదే జోక్యం చేసుకొని దీంట్లో ఏదో పెద్ద అయిపోయింది, మొత్తం భూమి బద్దలైపోయింది కానీ ప్రచారం చేస్తే కాదు కదా. నిజంగానే తప్పు జరిగి ఉంటే చర్యలు తీసుకుంటే కదా దాని మీద ఆ ఇష్యూ క్లోజ్ అయ్యేది. చర్యలు తీసుకోకుండా ప్రెస్ మీట్లు పెట్టి రకరకాల మాటలు రకరకాల వ్యక్తులు చెప్తుంటే హిందువుల మనోభావాలు ఏం కావాలా? అక్కడ జరిగిన తప్పేం కానీ మీ ప్రచారం వల్ల ఇంకా అపకీర్తి అవుతుంది, అపచారం అవుతుంది. అది గమనించుకుంటున్నారో లేదు తెలియట్లే. మీ రాజకీయాల కోసం చాలా ఇష్యూస్ ఉంటాయి. దీనిని ఎందుకు లాగుతున్నారు రాజకీయాల కోసం? జగన్మోహన్ రెడ్డి ఏదో చేసిండు, అయిపోయింది అనే కంటే ఆ చేసింది ఏందో శిక్షించండి, అయిపోద్ది.
కానీ దాన్ని జగన్మోహన్ రెడ్డిపై ప్రజలపైన తుపాకీ పెట్టి జగన్మోహన్ రెడ్డి కాల్చే ప్రయత్నం చేస్తే ఇది ప్రజలు పవిత్రత హిందూ మనోభావాలు విశ్వాసాలకు సంబంధించి మీరు దెబ్బతీస్తున్నట్టే లెక్క. ఇది ఒక రకంగా డివిజన్ వద్ద మతాల మధ్య కూడా. నిన్న పవన్ కళ్యాణ్ గారు అదే ముస్లిం సంబంధించిన మసీదులోనో చర్చిలోనో జరిగితే ఎట్లే ఉంటారా అని ఒక డివిజన్ చేసే కార్యక్రమం ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఆయన మాట్లాడండి. మసీద్ ఏంది, చర్చి ఏంది, మందిర్ ఏంది, టీటీడీ ఏంది, ఏదైనా ప్రభుత్వం వ్యవహరించాల్సింది తీరు వ్యవహరించాల్సిందే. అది మసీదులో జరిగినా, చర్చిలో జరిగినా, మందిర్లో జరిగినా, ఇంకో దాంట్లో జరిగినా దాని ప్రచారం కాదు మీరు చేయాల్సింది. ఇది ప్రచారం చేసే ఇష్యూ కాదు. ఏదో ప్రభుత్వ వ్యవహారాల్లో నిధులు కొమ్ముకోవడం ఇంకోటో అంటే ప్రచారం చేసుకోండి, తప్పులేదు, చేయాల ప్రచారం. దీంట్లో ప్రచారం కంటే కూడా పని ఉండాలి. దీన్ని ఎంత మీరు ప్రచారం చేస్తున్నారో దాని పవిత్రతని మంటగలుపుతున్నట్టు లెక్క అనేది ఇవాళ ప్రజలు హిందువుల విశ్వాసాన్ని నమ్మేటోళ్ళు ఎవరైతుండ్రో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. పదే పదే దాడి చేస్తారు. మనమే అనుకుంటూ తిరుమల తిరుపతి ఒక పవిత్రమైన దేవస్థానం, అక్కడ చిన్న తప్పు చేసినా వాళ్ళకి అది కొట్టుకుంటుంది, ఏదో ఒక రూపంలో వాళ్ళకి ఆ ఎఫెక్ట్ పడిద్ది అంటారు. పడిద్ది, తప్పు చేసిన వాడికి ఎట్లా పడిద్ది, మీరు చట్ట ప్రకారం కూడా చర్య తీసుకుంది. దాన్ని ఎందుకు పబ్లిసిటీ చేసేది? అది అత్యంత పవిత్రమైన దేవాలయం. ఎట్లాగా తప్పు చేసినోడు నిజంగానే ఒకవేళ డాంబికాలు చెప్పినా అబద్ధాలు చెప్పినా తప్పించుకోలేడు. చట్టం నుంచో ప్రభుత్వం నుంచి తప్పించుకోవచ్చు, కానీ భగవంతుడి నుంచి తప్పించుకోలేడు అనేది హిందువుల మనోభావం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో భగవంతుడు శిక్షిస్తారు వాళ్ళని. మీరెందుకు పదే పదే ప్రచారం చేస్తారు? అంటే తిరుమల పవిత్రతని, తిరుమల నమ్మకాన్ని కూడా మీరు దిగజార్చే ప్రయత్నం చేస్తారు అనేది ఇలా స్పష్టంగా అర్థమవుతుంది. దానిపైన నరేంద్ర మోడీ గారికి లెటర్ రాసి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలని డైవర్షన్ చేయడానికి, హామీల అమలు గురించి ప్రజలు అడగకుండా ఉండటానికి దీన్ని తీసుకున్నాని ఇది ఒక సెంటిమెంట్ని అయితే రాజేసే ప్రయత్నం.